రైతు బంధు రైతు బీమా పథకాల్లో రైతులకు సంకోపం పెట్టిన వ్యవసాయ విస్తరణ అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొందర్కు మండలంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు పొందేందుకు తన పేరు మీద బ్యాంక్ అకౌంట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటే అకౌంట్ ను డబ్బులు బదిలీ కావడం నీ ఆడిట్ లో గుర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్టగా బయటపడిన మోసం ఉన్నతాధికారుల ఆదేశాలతో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు ఏఈఓ శ్రీశైలం ని అదుపులోకి తీసుకుని కమిషనర్ కార్యాలయానికి తరలించారు. వ్యవసాయ విస్తరణాధికారిగా పనిచేస్తున్నటువంటి అధికారి ఇప్పటికే దాదాపు 2 కోట్ల రూపాయలు కుంభకోణం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పోలీస్ అధికారులు అతని అదుపులోకి తీసుకొని విచారణ కూడా చేపడతా ఉన్నారు. ఇట్లాంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో జరిగి ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. అట్లాగే ఇతను తీసుకున్నటువంటి అమౌంట్ ఇతను సపరేట్ గా ఖాతా తెరిచి సపరేట్ లేని సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఆ డబ్బులన్నింటినీ కాజేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ డబ్బులన్నింటినీ మళ్ళీ రికవర్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది రైతులు రైతు బంధు పడక వాళ్ళ అకౌంట్లోకి రాక అనేక అవసరాలు పడతా ఉంటే ఇట్లాంటి వాళ్ళు మధ్యలో దూరి లేని సర్వే నెంబర్లు క్రియేట్ చేసుకొని వీళ్ళంతా గవర్నమెంట్ డబ్బులను అప్పలంగా సొమ్ము చేసుకునేటటువంటి పని చేశారు. కాబట్టి వీళ్ళ మీద తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను సమగ్రంగా విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటివి కూడా జరిగి ఉంటే వాటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. వ్యవసాయ శాఖలో ఈ అవినీతికి పాల్పడ్డటువంటి ఇట్లాంటి అవినీతి పనులు అందరి జాబితాను ప్రకటించే విధంగా కొత్త గవర్నమెంట్ ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కొందర్గు మండలంలో